హాయ్ అన్న. ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో ఆల్రెడీ 2 సినిమాలు వచ్చేసినాయి. అవును, గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్. అవునండి. ఇప్పుడు రేపొద్దున సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా వస్తుంది. అవును. ఈ సంక్రాంతి బరిలో భారీ కలెక్షన్స్ తో, భారీ అంచనాలతో నిలిచే సినిమా ఏది, గెలిచే సినిమా ఏది? తప్పకుండా సంక్రాంతి అంటేనే మనకు వెంకటేష్ గారు గుర్తొస్తారు. మేమైతే భారీ కలెక్షన్లు వెంకటేష్ గారు సొంతం చేసుకుంటారు అనుకుంటున్నాం. అదే విధంగా ఈ మన డాకు మహారాజు బాలకృష్ణ గారి సినిమా ఈ కలెక్షన్ పరంగా భారీ హిట్ అవుతుందని అనుకుంటున్నాం. కలెక్షన్ పరంగా ఈ సంక్రాంతికి భారీ హిట్ డాకు మహారాజ్. అంటే ఇప్పుడు వెంకే మామ రేపొద్దున వస్తున్నాడు. అనిల్ రావుపూడి కామెడీతో కూడా అందరిని కూడా మెస్మరైజ్ చేస్తాడు. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ ఏమన్నా పెరుగుతుంది? తప్పకుండా అండి. మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ చాలా హైప్ లో ఉన్నాయి. తప్పకుండా ఆ రేంజ్ ని రీచ్ అవుతారు. ఆ స్టామినా వెంకటేష్ గారికి ఉంది. ఇప్పుడు మన గేమ్ చేంజర్ వచ్చింది కదా, సంక్రాంతి బరిలోనే వచ్చింది 10వ తారీఖున. అందరూ కూడా నెగిటివ్ టాక్ ఎక్కువగా వినపడుతుంది. మీరేమంటారు? సినిమా చూసారా? సినిమా చూశానండి. ఒక మెగా అభిమానిగా ఆ సినిమా మేము మొదటి రోజే చూడడం జరిగింది. చాలా మంది మెగా ఫ్యామిలీలు అంటేనే ఆటోమేటిక్ గా ట్రోల్స్ చేస్తుంటారు. కొంతవరకు సినిమా బాగుంది. బట్ ఏంటంటే ఒకటే 1 hour లో 2 hours లో రోల్స్ మారేసరికి కొంచెం అభిమానులు కానీ కొంచెం వేరే అభిమానులు కొంతమంది కన్ఫ్యూజన్ లో గురయ్యారు. వేరే అభిమానులు నెగిటివ్ చేస్తున్నారంటారా? అండి, తప్పకుండా అండి. అంటే వాళ్ళు చెయ్యాలనే ఉద్దేశంతో చేయకున్నా కూడా వాళ్ళకి సినిమా అనేది కొంతవరకు అర్థం కాలేకపోతుంది. ఎందుకనంటే అరగంటకు గంటకు క్యారెక్టర్స్ మారడము, ఒక రైతుగా ఉండడము, ఒక మంత్రిగా ఉండడము, పోలీస్ ఆఫీసర్ గా ఉండడం, కలెక్టర్ గా ఉండడం, రకరకాల రోల్స్ అన్ని గంట లోపలనే మారేసేసరికి ఏదో అపరిచితుడు సినిమా చూసిన ఫీలింగ్ కొంతమందికి కలిగింది. అదే విధంగా ఏంటంటే సినిమా వాళ్ళకు అర్థం కాలేదని మనం అనుకోవాలి, అంతే తప్పించి సినిమా అయితే చాలా బాగుందండి. సినిమా మీకు అయితే బాగా నచ్చింది. మరి డాకు మహారాజ్ బాలయ్య గారి విజృంభణ ఎలా ఉంది? బాలకృష్ణ గారిది చాలా సూపర్ గా ఉందండి. అది ఈ సంక్రాంతి బరిలో అదే సూపర్ డూపర్ హిట్ అవుతాం. అవునండి. ఒకటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో మన మీనాక్షి చౌదరి గారు పోలీస్ గెటప్ లో చాలా ఇరగదీశారని అనిల్ రావు గారు మాటల్లో చెప్తున్నారు. మీరేమంటారు? అవునండి, చాలా బాగున్నది. అలాగే పాటలు కూడా ఈ సంక్రాంతికి ఈ సినిమాలో చాలా బాగున్నాయి. ఈ సంక్రాంతికి పాటలు కూడా సాంగ్ ఒకటి బాగా హైలైట్ అవుతుంది. అవునవును, చాలా సూపర్ గా ఉందండి. అందుకే మేము కూడా అదే చెప్తున్నాము. ఈ సంక్రాంతి బరిలో వెంకటేష్ గారి ఫిలిం ఫ్యామిలీకి మంచిగా అందుబాటులో ఉంది. అలాగే పాటలు కూడా చాలా బాగా అందరికి చిన్నపిల్లలకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తున్నాయి. వెంకటేష్ గారు కూడా ఒక పాట పాడారు కదా, దాని మీద మీ ఒపీనియన్? చాలా హ్యాపీగా ఫీల్ అయినామండి. అదే ఎక్స్పెక్టేషన్ కి మించి ఉంటదంటారా సాంగ్? తప్పకుండా అండి. ఓకే. డాకు మహారాజ్ లో దబిడి సాంగ్ కి ఇక్కడ మన గోదావరి గొట్టు మీద సాంగ్ కి కంపేర్ చేసి ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ట్రోలింగ్ చేసే వాళ్ళకు మనం ఒకటే అండి, ఎవరి హీరో వాళ్ళకే ఉంటది అభిమానం. అంత మాత్రాన ఒక హీరోను ఒక పాటను మనం ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. ఓవరాల్ గా 3 సినిమాల్లో మీకు బాగా నచ్చబోతున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం అండి. సంక్రాంతికి వస్తున్నాం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పక్కా అండి. అనిల్ రావుపూడి మార్క్ పడద్దు అనుకుంటున్నారా? పక్కా ఖచ్చితంగా ఈ పండుగ వాతావరణం కూడా సంక్రాంతికి వస్తున్నాం ఉంటదంటారు? ఉంటదండి, తప్పకుండా. అయితే ఆల్ ది బెస్ట్ చెప్పండి వెంకీ మామ. ఆల్ ది బెస్ట్ వెంకీ సార్. థ్యాంక్ యూ.